హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుజా రవి డైరీస్. ఈరోజైతే నేను మీకు ఒక రుచికరమైన హెల్తీ మ్యాజిక్ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకైతే వచ్చేసాను. అదేనండి, అది వచ్చేసి బ్రెడ్ ప్లస్ గోకమోలే బ్రేక్ఫాస్ట్. అది ఎలా ప్రిపేర్ చేస్తానో ఆ రెసిపీ నేను మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి. నేనైతే వీట్ బ్రెడ్ని యూజ్ చేస్తానండి. ఇక్కడ వీట్ బ్రెడ్ చాలా బాగుంటుంది. వైట్ బ్రెడ్స్ కూడా ఉంటాయి, కానీ అది అంత హెల్తీ కాదు కాబట్టి వీట్ బ్రెడ్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు బాగా టోస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్ అవకాడో ఉండాలి, ఒక టమాటో, వైట్ ఆనియన్. నేనైతే వైట్ ఆనియన్ తీసుకున్నానండి. వైట్ ఆనియన్ తీసుకుంటే మనకు అంత ఘాట్ అనేది అనిపించదు. ఈ ఆనియన్ అయితే, ఈ పింక్ కలర్ ఆనియన్ అయితే కొంచెం ఘాటుగా ఉంటుంది, కొంచెం తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో కాబట్టి దీన్ని అయితే నేను యూజ్ చేయట్లేదు. అలాగే సిలాంట్రో, కొంచెం పెప్పర్ అండ్ కొంచెం సాల్ట్ అండి. ఇప్పుడైతే నేను టమాటాస్, ఆనియన్ అండ్ కొత్తిమీరని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను అవకాడోను కట్ చేస్తున్నాను. ఆల్రెడీ కట్ చేశాను. కట్ చేయగానే లోపల చూడండి ఎంత బాగా ఫ్రెష్గా ఉందో. దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటానండి. ఇట్లాగా అవకాడోని మనము ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాము. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకే, బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ అవకాడోని బాగా స్మాష్ చేసుకోవాలండి. అలా స్మాష్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసాం కదండి ఇంతకుముందు వెజ్జెస్, ఆ వెజ్జెస్ అన్నిటినీ దీంట్లో మనం షిఫ్ట్ చేసేస్తాం. టమాటో, ఆనియన్ అండ్ సిలాంట్రో వచ్చేసి మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి కొంచెమే యూజ్ చేస్తున్నాను. దాంతోపాటు మనం ఏం యాడ్ చేయాలంటే కొంచెం పెప్పర్ అండ్ కొంచెం సాల్ట్ అండి. అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవడం, అంతేనండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగా పేస్ట్గా తయారవుతుందండి. ఇప్పుడు మనం దాన్ని బ్రెడ్ మీదకి అప్లై చేసేస్తాం. ఇప్పుడు వచ్చేసి దీన్ని బ్రెడ్ మీద ఇలాగా టోస్ట్ చేసేసుకొని ఇలాగే డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు. మీకు అట్లా వద్దు అనుకున్నప్పుడు దానిపైన ఇంకొక బ్రెడ్ పెట్టేసి మనం శాండ్విచ్ లాగా ఇలా తినేసేయచ్చు. ఇది సింపుల్, చాలా బాగుంటుందండి. నాకైతే బ్రెడ్తో తినడం అంత ఇంట్రెస్ట్ అనిపించదండి. సో నేనేం చేస్తానంటే చపాతీలో తింటాను. నేనైతే చపాతీ చేసుకున్నాను. ఆ చపాతీలో వచ్చేసి ఈ గోకమోల మిక్స్ని ఇట్లాగా యాడ్ చేసుకుంటానండి. ఇట్లాగా చపాతీలో స్టఫింగ్ లాగా పెట్టుకొని దాన్ని ఏం చేస్తానంటే ఇలా రోల్ చేసేసుకొని డైరెక్ట్గా మనం తినేయడమే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అన్నట్లు మా ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదండి. మీరేం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్? నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అందరి ఛానల్స్తో పాటు నా ఛానల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్ బాయ్.